హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని అయితే చూపించబోతున్నాం. సో ఇది మంచిర్యాల డిస్టిక్లో అండ్ గోదర్కని లేదంటే పెద్దపల్లి డిస్టిక్, మంచిర్యాల డిస్టిక్ మధ్యలో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇది సాగునీటి కోసం ఏర్పాటు చేసిన డ్యామ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది చూడడానికి అనేది వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇటు వెళ్తే మనకు ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుంది. సో దీని రూట్ ఏంటంటే గుడిపేట అని ఉంటుంది మంచిర్యాల నుంచి వచ్చే వాళ్ళకి. సో ఆ మంచిర్యాల నుంచి గుడిపేటకు వచ్చి గుడిపేట నుంచి ఎల్లంపల్లికి అయితే రావాల్సిన అయితే రూట్ ఉంటుందన్నమాట. సో ఇది ప్రాజెక్ట్ అయితే ముందుకెళ్తే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం పెద్దపల్లి కూడా వెళ్ళడానికి అయితే దీనిపై నుంచి రూట్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం పూర్తిగా అయితే చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన రైట్ సైడ్ వ్యూ అనమాట. సో నాకు బ్యాక్ సైడ్లో కనిపించేది కూడా రైట్ సైడ్ వ్యూ. సో లెఫ్ట్ సైడ్ వ్యూ వేరే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ మనం ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చాము. నార్మల్గా డే టైంలో కానీ మార్నింగ్ కానీ ఒక్కోసారి ఈ 2 సైడ్స్ అలో చేయరనమాట. సో కాబట్టి మనం ఈవినింగ్ టైంలో అయితే రావడం జరిగింది ఇది కవర్ చేయడానికి. ఎందుకంటే 2 టైమ్స్ అంటే 2 సైడ్స్ కవర్ చేయాలంటే ఈవినింగ్ టైం బెస్ట్ అనమాట. ఎందుకంటే విలేజ్ వాళ్ళు ఈ మంచిర్యాల నుంచి గుడిపేటకి అంటే గుడిపేట నుండి రామగుండం వైపు వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈ రూట్లో వస్తుంటారు అనమాట. సో కాబట్టి ఈవినింగ్ అయితే అలో చేస్తారు. సో కాబట్టి ఈ వ్యూ అంతా కూడా కవర్ చేయడానికి అయితే నేను ఈవినింగ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ దీని తర్వాత మనం ఫస్ట్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. దాని తర్వాత ఈ వాటర్ స్టోరేజ్ ఏరియా కానీ సో గేట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గేట్ అనమాట. దీంట్లో మొత్తం 62 గేట్స్ ఉంటాయి. సో ఇది 62nd గేట్ అనమాట. అంటే 62వ గేటు. సో ఇక్కడైతే మనం వాటర్ ఇక్కడ ఆగింది అయితే చూడొచ్చు. సో గేట్లు ఎత్తినప్పుడు ఇక్కడ ఆగిన వాటర్ అంతా ఫ్లో ద్వారా కిందకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా కూడా వాటర్ స్టోరేజ్ ఏరియా. ప్రాజెక్ట్లో ఆగి ఉన్న నీరు అంత ఇదంతా. సో గేట్లు ఎత్తినప్పుడు వాటర్ అనేది ఇటు ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ గేట్స్, అక్కడ వరకు గేట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ సెకండ్ గేట్ నుండి ఫస్ట్ గేట్ వైపు అయితే మనం వెళ్తున్నాం. సో సెకండ్ గేట్ నుండి దీని పైన అయితే మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాం.
ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ గేట్. సో ఈ ఫస్ట్ గేట్కి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం కిందికి దిగడానికి ఇలా అయితే మనకు స్టెప్స్ ఉంటాయి. సో ఇలా స్టెప్స్ నుంచి కిందికి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుండి చూస్తే గేట్స్ అన్నీ దగ్గరగా చూడడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ ఫస్ట్ గేట్ నుండి అయితే ప్రజెంట్ మనం వ్యూ చేస్తున్నాం. నాకు బ్యాక్ సైడ్లో కనిపించేవంతా కూడా గేట్స్ అనమాట. అంటే దీనిలో 62 గేట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కనిపించేది ఫస్ట్ గేట్. సో లాస్ట్ కనిపించేది 62 గేట్ అనమాట. సో మనం లాస్ట్ నుంచి అయితే మనం వీడియోలో అయితే చూపించాము. ఇప్పుడు ఫస్ట్ గేట్ నుంచి అయితే ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మంచిర్యాలలో చూడడానికి పెద్ద ప్లేసెస్ అయితే ఉండవు కాబట్టి సో ఇలా వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ పిల్లలు కానీ కపుల్స్ కానీ లేదంటే ఫ్యామిలీస్ కానీ సో ఇలా చూడడానికి అయితే విజిట్ చేయడానికి అయితే వస్తాయి. చూడడానికి అయితే ఒక మంచి లొకేషన్ అయితే ఉంటుంది. మరీ బెటర్గా అయితే కాదు కానీ సో చూడడానికి ఒక లొకేషన్ ఉంది. సో ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది మాత్రం సో చూడడానికి అయితే ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించిన ఈ వీడియో. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.